వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న YES యాదవ్ ఎంప్లాయీ సొసైటీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ వేదిక మీద ఉన్న నా బంధుమిత్రులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యదువంశీకులంతా ఒక వేదిక మీద వచ్చి మనలో ఉన్న విద్యని బయటకు తీసుకురావడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇక్కడున్న మండలాల్లో ఉన్న ప్రతి విద్యార్థులను ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్గా తీసుకొస్తున్న ఈ YES అనే సొసైటీకి సదా ఎప్పుడు మేము తోడ్పడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఒక్కసారి లేచి నిల్చోవాలని ఒక చిన్న రిక్వెస్ట్ మీకు అందరికీ. విద్యార్థులందరూ వెరీ గుడ్. విద్యార్థులకు అందరికీ మన తరపున నుంచి ఒక్కసారి క్లాప్స్ కొడదామని. ఓకే, వెరీ హ్యాపీ మా అందరికీ కంగ్రాచులేషన్స్. విద్యతో మనం చాలా సాధించవచ్చు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే అది నా కులం ఒకటి, నా విద్య ఒకటి. ఎవరైతే మన కులాన్ని గౌరవిస్తామో మన విద్యని ఎవ్వరు దోచలేరు, ఏదన్నా దోచుకెళ్ళగలుగుతారు. ఓకే, మన విద్యని ఎవ్వరూ దోచుకెళ్ళలేరు. ఎవరైతే విద్యలో ముందుంటారో వాళ్ళకి ప్రతి ఒక్క రంగంలోనూ ఒక రెస్పెక్ట్ ఆటోమేటిక్గా అనేది వస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూసినట్టయితే మన వృత్తి పాలు పెరుగు అమ్ముకుంటూ కొంతవరకు వ్యవసాయం చేసుకుంటూ ముందుకొచ్చే మనలో ఉన్న తెలివితేటలు గొర్రెలను తీసుకొని అడవుల్లోకి వెళ్ళినప్పుడు బ్రిటిషర్స్ వచ్చారని మొట్టమొదటిగా సొసైటీకి తెలియజేసింది మన కులమే. మనం ఇతరుల కులాన్ని గౌరవిస్తూ మన కులాన్ని ఎప్పుడు మన హృదయాల్లో ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేస్తున్నా. తల్లి లాంటిది కులము, కులాన్ని ఎప్పుడు గౌరవించేవాడు ఎప్పుడు ముందుకుంటారు. అండ్ ముఖ్యంగా ఇక్కడున్న యాదవ్స్ ఎంప్లాయీస్ అందరూ చదువులో ఉన్న వాళ్ళు, అందరూ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారంటే, ఎందుకంటే రేపు మనం వివాహాలు అవ్వాలన్నా ముందుకు రావాలన్నా ఎంప్లాయీస్గా ఉండే మన అన్న వాళ్ళందరూ మనం విద్యలో ముందుకుంటే మన సత్సంబంధాలు కానీ మనం మెరుగ్గా ముందుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈరోజు చూసినట్టయితే ఇటు కాన్వెంట్ స్కూల్స్ ఇటు గవర్నమెంట్ స్కూల్స్ అందట్లోనూ మన యాదవ్ విద్యార్థులు ఇంతమంది ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అన్నా రామచంద్రయ్య గారు మా తండ్రి. అండ్ ఇక్కడ వచ్చిన అఖిల భారతీయ యాదవ అధ్యక్షుడు శంకర్ యాదవ్ గారు ఎప్పుడు విద్యార్థులకి ముందుండి ఏదో ఒకటి సహకరిస్తూనే ఉంటారు అన్నగారు. అండ్ మేమందరం ఇక్కడ ఉన్న యాదవ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మొత్తం మీకు ఎప్పుడు ముందు ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకు అందరికీ కృతజ్ఞతలు.